పిల్లలందరికీ నమస్కారం. చిన్నపిల్లలకు హాయ్. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. సో ఇవాళ నేను పొద్దున్నే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందని తెలిసింది. ఏంటి ఆ సినిమా అని అనుకుంటున్నారా? సరే, నాతో పాటు వచ్చేయండి. సో నేను సినిమా కోసం ఎక్కడికి వచ్చానో చెప్పుకోండి. ఓకే, నేను ఫినిక్స్ మాల్కి వచ్చాను. ఇవాళ ది అడివిశేష్ మూవీ డికాయిడ్ రిలీజ్ అయింది. సో నేను దాన్ని చూడటానికి వచ్చేసాను. సో హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డికాయిడ్ మూవీ. డికాయిడ్ మూవీలో హీరో అడివిశేష్ అండ్ మృణాల్ ఠాగూర్ అండ్ ప్రొడ్యూస్డ్ బై అన్నపూర్ణ స్టూడియోస్, సుప్రియ ఎర్లగడ్డ, సుమంత్ వాళ్ళ చెల్లెలు. అండ్ యా, సో డికాయిడ్ మూవీ ఏంటంటే బేసిక్గా నాకు నచ్చిందా నచ్చలేదా అంటే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అనే చెప్తాను. ఇట్స్ బేసిక్లీ లవ్ స్టోరీ అని చెప్పుకోవాలి. లవ్ స్టోరీ నుండి దాన్ని ఒక రకమైన ఎండింగ్తో క్లోజ్ అయిన సినిమా. అది నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ ప్లస్ రివెంజ్ స్టోరీ. రివెంజ్ అంటే మీరు ఇచ్చుకోకండి, లైక్ లిటిల్ రివెంజ్ అనమాట. ఏంటంటే హీరోయిన్ మృణాల్ ఠాగూర్ అండ్ అడివిశేష్ హీరోయిన్ లవ్ చేసుకుంటారు. బట్ మనం ట్రైలర్లో మీరు ఎవరైనా ట్రైలర్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. దాంట్లో ఏంటి జూలియట్ అంటే మన హీరోయిన్ మృణాల్ ఠాగూర్ అలియాస్ సరస్వతి మన అడివిశేష్ని అలియాస్ హరిని జైల్లో పెడుతుంది. ఎందుకు పెడుతుంది అనేది ట్విస్ట్. సరే, పెట్టినప్పుడు ఆయన ఆ అమ్మాయి మీద లవ్ని రివెంజ్గా మార్చుకున్న దాన్ని ఎలా రివెంజ్ తీర్చుకున్నాడా, బయటకు వచ్చాడా అనేదే మూవీ. ఒకవేళ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అన్నమాట. సో నాకు సినిమా నచ్చింది గైస్. చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, లైక్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. అండ్ నాకు ఫేవరెట్ అనురాగ్ కశ్యప్, ఈజ్ ఎ డైరెక్టర్. సో ఆయన ఉన్నారు. అనురాగ్ కశ్యప్ డైరెక్టర్ మనందరికీ తెలుసు, ఆయన హిందీ మూవీస్లో కూడా చేసినారు. సో నాకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంత ఎక్కలేదు. లైక్ ఉన్నారు, సునీల్ ఉన్నారు, కానీ ఎక్కడో వాళ్ళ యాక్టింగ్ ఉంది, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన క్యారెక్టర్ అంతగా జస్టిఫై చేయలేదేమో. బికాస్ వాళ్ళ రోల్స్ అంత చిన్నగా అనిపించినాయి నాకు. సో నాకు నచ్చలేదు. మూవీ నచ్చింది, స్టోరీ కొత్తగా ఉంది. బట్ అడివిశేష్ ఓకేగా అంటే ఆయన యాక్టింగ్ బాగుంది, బట్ రోల్కి ఆయన సూట్ కాలేదు. మృణాల్ ఠాగూర్ కూడా ఓకే, ఫస్ట్ హాఫ్ బాగున్నట్టే ఉంది. కామెడీ ఉంది, లైక్ న్యాచురల్గా ఉంది, ఎక్కడ ఇరికించినట్లేదు. బట్ ఒక ఐటెం సాంగ్ పెట్టారు, అది ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియలేదు, నాకైతే అర్థం కాలేదు. ఆమె కూడా మంచి సింగర్, మీరు చూస్తే ఆమెను గుర్తుపెడతారు. సో యా, సినిమా ఓకే, నాట్ దట్ గ్రేట్. నేను డెకాయిడ్కి ఇస్తున్న రేటింగ్, లైక్ మన కుకీస్లో ఇస్తాను నేను రేటింగ్స్. సో 5 కుకీస్కి నేను లైక్ 3.1 కుకీ, 3.1 కూడా ఇవ్వడు, 3 ఇస్తాను ఇంకా, అంతే. మీకు ఒకవేళ అలాంటి మూవీస్ ఇష్టమైతే, బట్ ట్విస్ట్ చాలా బాగుంది, క్లైమాక్స్ మీరు చూస్తారు. నేను బేసిక్లీ అడివిశేష్ ఫ్యాన్స్ మృణాల్ వర్క్ చూడాలి అనుకుంటే ప్లీజ్ మీరు వెళ్ళి చూడొచ్చు. అదర్వైజ్ ఓటీటీలో చూసేయండి బాయ్స్. యా, నాకేమంతే. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను. దానికి మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వీడియోకి, మా ఇంట్రడక్షన్ వీడియోకి చాలామంది లైక్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వ్యూస్ కూడా వచ్చినాయి, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ వీడియో అది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ అఫీషియల్ రివ్యూ వీడియోస్ స్టార్ట్ అవుతున్నాయి. మూవీ రివ్యూస్ ఇస్తాను, రెస్టారెంట్ రివ్యూస్ ఇస్తాను, అండ్ మదర్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి.